బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఏజీ హాస్పిటల్ కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. ఆ వైద్య బృందం ఏజీ బృందం గత కొన్ని రోజులుగా జ్వరం జలుబుతో బాధపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏజీకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. కేసీఆర్ కు ఏజీ డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షల అనంతరం నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. 5 రోజుల పాటు నందినగర్లోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కవిత ఇష్యూ, కేటీఆర్ పై కేసులు, కాళేశ్వరం విచారణతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఆయనతో హాస్పిటల్కి చేరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చి ఆ సమాచారాన్ని అందించబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు ఆయన. ఏజీ హాస్పిటల్ బృందం, వైద్య బృందం ఆయనకి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. దాంతోపాటు ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్కి చేరుకోవడంతో ఒక్కసారిగా కాస్త ఆందోళన నెలకొంటుంది బీఆర్ఎస్ వర్గాల్లో. ఆయనకి ఏమైందంటూ కూడా. అయితే ఇక్కడ రెగ్యులర్ చెకప్స్ కోసం వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఇంకా ఏమైనా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా, మరి ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితి ఏమైనా ఉందా? దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా జ్వరం జలుబుతో బాధపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్కు ఏజీ డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత దానికి తగినట్టుగా చికిత్స అందించే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే వైద్య పరీక్షల తర్వాత ఆయన హాస్పిటల్లోని ఎంతసేపు ఉండబోతున్నారు? ఒకవేళ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే కనుక అడ్మిట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ లేదు అనుకున్న పక్షంలో ఆయనను తిరిగి మళ్ళీ ఇంటికి పంపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వైద్య పరీక్షల తర్వాత నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి. మరి ముఖ్యంగా కాళేశ్వరం విచారణ సందర్భంలో చూసాం, ఆయన కాస్త వయసు కూడా పైబడుతోంది. కాబట్టి వయసు కూడా పైబడుతున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే దానికి తోడు ఇష్యూస్ కావచ్చు, వాటికి ట్రీట్మెంట్ ఆల్రెడీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కాస్త ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందా అనేలా మనకు కనిపించిన పరిస్థితి ఉంది. బట్ ఆ కాళేశ్వరం విచారణకు వచ్చిన సందర్భంలో ఆయన కాస్త ఇబ్బందిగానే కనిపించారు. దాంతోపాటు ఈ మధ్య ఎక్కడ బయటకు కూడా రాలేదు అటువంటి సందర్భం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, దాంతోపాటు ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది ఆయన ఆరోగ్యానికి సంబంధించి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఆయన మాట్లాడిన సందర్భం చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఆ సందర్భంలో కూడా కేసీఆర్ మాట్లాడి ఆ మాటల తూటాలకు సంబంధించి చర్చ జరిగింది. మీరు చూడొచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త బలహీనపడ్డారా మనిషి అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఏజీ హాస్పిటల్కి ఆయన చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఉదయాన్నే ఆయన ఏజీ ఆసుపత్రికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా జలుబు తర్వాత దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా రెగ్యులర్ చెకప్ అని చెప్తా ఉన్నారు ఆయన. దాంట్లో ఈ మధ్య కాలంలో కూడా రెగ్యులర్ గా ఏజీ ఆసుపత్రికే వెళ్లారు. ఏజీ ఆసుపత్రిలోనే చికిత్స చేసుకున్నారు. కుటుంబ పరంగా కూడా తన మిసెస్ ఇద్దరు కూడా ఏజీ ఆసుపత్రిలో నార్మల్ చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో చర్చ జరిగింది, మనవడి దగ్గరికి వెళ్ళనున్నారు అనేటువంటిది. ఎందుకంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవడం అనేటువంటిది, విదేశాలకు వెళ్తారేమో అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఆయన వెళ్ళలేదు, కేటీఆర్ ఒక్కరే వెళ్లారు. తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి. హిమాంశు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు జలుబు దగ్గు కాస్త నలతగా ఉండడంతో, ఆరోగ్యం బాగాలేకపోవడంతో డైరెక్ట్ గా నేరుగా ఏజీ ఆసుపత్రికి వచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆ డాక్టర్ల సూచన మేరకు ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే నిజంగానే వయసు పైబడతా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో ఆల్రెడీ తుంటి ఎముక రీప్లేస్మెంట్ జరిగింది ఆయన జారిపడడంతో. అప్పుడు యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు అక్కడి నుంచి యశోద హాస్పిటల్ కు వచ్చేవారు రెగ్యులర్ చెకప్ కోసం. సోమాజిగూడ యశోద
హాస్పిటల్ కి. అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోనే మాట్లాడేవారు. బ్లడ్ టెస్ట్ కానీ ఇంకా ఇతరత్ర స్కానింగ్లు కానీ అన్ని చెకప్లు అక్కడ చేసుకునేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఓన్లీ ఏజీ ఆసుపత్రికే వెళ్తా ఉన్నారు. తుంటి ఎముక చికిత్స చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పోవడంతో కాస్త చర్చ జరుగుతుంది. కేసీఆర్ కి ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటి వాకప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ మధ్య కాలంలోనే వచ్చిపోయారు. ప్రెషర్ ఉంది కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి విషయంలో. కాళేశ్వరం కూలిపోవడం వెనకాల పిల్లర్స్ కూలిపోవడం వెనకాల కేసీఆరే ఉన్నారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ చేస్తా ఉంది, బీజేపీ చేస్తా ఉంది. కాబట్టి ఆ ఒత్తిడికి ఏమైనా ఆయన ఆరోగ్యం కలత చెందారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కాకపోతే ఆయన ఏజీ ఆసుపత్రి నుంచి నేరుగా నందినగర్ లో ఉన్నటువంటి తన పాత ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడే ఉంటారు. 5 రోజులు బంజారా హిల్స్ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి వివరాలు మరిన్ని అధికారికంగా పార్టీ వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్ మధు, అంటే ఇది సాధారణ హెల్త్ చెకప్ లో భాగంగా వెళ్ళాలనుకోవాలా, లేకపోతే ఏమైనా ఇష్యూ ట్రిగ్గర్ అయిందో అనుకోవాలా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, అంటే జలుబు తగ్గకపోవడంతో దీనికి సంబంధించినటువంటి విషయంలోనే కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా కాస్త ఒంట్లో నలతగా ఉండడంతో రెగ్యులర్ చెకప్ కోసం సాధారణంగా ఏజ్ కాస్త పైబడిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. ఏ చిన్న ఇబ్బంది కలిగినా డాక్టర్లను సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే సంప్రదించినట్టుగా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న డాక్టర్లు పరీక్షించిన తర్వాత పూర్తి వివరాలు బయటకు చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత 5 రోజులు ఆయన ఇక్కడే ఉండనున్నారు. అంటే డాక్టర్లు ఏమైనా సూచన చేశారా, మళ్ళీ రేపు అట్లా ఒక 2-3 డేస్ ఏమైనా రమ్మని చెప్పారా, లేకుంటే చూడమని చెప్పారా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేటువంటిది అబ్జర్వ్ చేయమన్నారా అనేటువంటిది తెలియాల్సి ఉంది. 5 రోజులు నందినగర్ నివాసంలో ఉండడానికి గల రీజన్ ఏంటి అనేటువంటిది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మధు, ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? హాస్పిటల్ ఎవరెవరు చేరుకున్నారు? కుటుంబ సభ్యులు ఉన్నారు, వ్యక్తిగతంగా ఆయన వెంట సహాయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళంతా కూడా అయితే పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. కానీ 5 రోజులు ఇక్కడే ఉండాలి అనేటువంటి అంశానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. 5 రోజులు కేసీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండడానికి గల కారణాలు ఏంటి? డాక్టర్ల సూచన మేరకు ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ సిద్దిపేట నుంచి గజ్వేల్ నుంచి ఆయన అక్కడ అంత దూరం నుంచి జర్నీ చేస్తూ ఏజీ ఆసుపత్రికి రావాల్సి ఉంటుంది. కాస్త దాదాపు 3 గంటల సేపు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా అందుబాటులో ఉండేలా దానికే నందినగర్ నివాసంలో ఉండాలనే సూచన చేశారా అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. ఇంకా క్లారిటీ రాలేదు. డాక్టర్లు మాట్లాడిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. మాజీ ముఖ్యమంత్రి At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.